గ్రూప్ 1 పోస్టులు పెంచారు కదా! అయితే అది వివరాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. పోస్టుల కేటాయింపులు ఎలా ఉంటాయి అనేసి. ఓసీ వాళ్ళకి 209, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 49, బీసీఏ వాళ్ళకి 44, బీసీబీ వాళ్ళకి 37, బీసీసీ వాళ్ళకి 13, బీసీడీ వాళ్ళకి 22, బీసీఈ వాళ్ళకి 16, ఎస్సీ వాళ్ళకి 93, ఎస్టీ వాళ్ళకి 52, దివ్యాంగులకు 24, క్రీడాకారులకు 4. ఈ విధంగా పోస్టుల కేటాయింపులు అనేవి నిర్ణయించడం జరిగింది. షెడ్యూల్ ఫిబ్రవరి 29 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తు. మార్చి 23 ఉదయం 10 గంటల నుంచి 27 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులో మార్పు ఎడిట్ అవకాశాలంట. అంటే ఏదన్నా ఎడిటింగ్ అవకాశం ఉంటే ఇప్పటి వరకు మార్చి 23 నుంచి 27 వరకు ఉంటుంది ఈ అవకాశం అనేసి. అదేవిధంగా పరీక్ష అనేది వారం రోజుల ముందు ఉందనంగా పరీక్ష ప్రారంభ సమయం 4 గంటల ముందు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష ప్రారంభ సమయానికి 4 గంటల ముందు కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటున్నారు. ప్రాథమిక పరీక్ష మే, జూన్లో ఉంటుంది. మెయిన్స్ సెప్టెంబర్, అక్టోబర్లో ఉంటుంది అనేసి వెల్లడించడం జరిగింది. అదేవిధంగా మనము సిలబస్ ఏ విధంగా ఉంది అనేసి ఒక్కసారి చూద్దాము. ఇదిగోండి, మెయిన్స్ హైదరాబాద్లో హెచ్ఎండిఏ పరిధిలోని కేంద్రంలో జరుగుతుంది. మెయిన్ ఇక్కడ హైదరాబాద్లో జరుగుతుంది మెయిన్స్ ఎగ్జాము. ఈ పరీక్ష వివరాత్మకంగా విధానంలో ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ పరీక్ష 150 మార్కులు, 3 గంటల సమయం ఉంటుంది. పేపర్ 1 సమకాలిక అంశాలపైన సాధారణ వ్యాసం అంటే జనరల్ ఎస్సే 150 మార్కులు. పేపర్ 1లో జనరల్ ఎస్సే 150, 3 గంటలు. పేపర్ 2 చరిత్ర, సాంస్కృతిక, భౌగోళిక శాస్త్రంపై 3 గంటలు, పరీక్ష 150 మార్కులు. పేపర్ 3 భారతీయ సమాజము, రాజ్యాంగ పాలనపై 3 గంటల, పరీక్ష 150 మార్కులు. పేపర్ 4 ఆర్థిక శాస్త్రం, అభివృద్ధిపై 3 గంటల, పరీక్ష 150 మార్కులు. పేపర్ 5 వచ్చేసి సైన్స్, టెక్నాలజీ 3 గంటల, పరీక్ష 150 మార్కులు. తెలంగాణ ఆలోచన 1948 నుంచి 1970 సమీకరణ దశగా 1971, 1990 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వైపు 1991 నుంచి 2014 అంశాలపైన 3 గంటల, పరీక్ష 150 మార్కులు. మొత్తం తెలంగాణ గురించి అండి. పేపర్ 6 వచ్చేసి తెలంగాణ గురించి పోరాటం ఏ విధంగా ఆవిర్భవించారు అనే దాని గురించి. కమింగ్ టు భర్తీ చేయనున్న పోస్టులు ఇవే. అంటే ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఏ విధంగా భర్తీ చేస్తారు అనేసి కూడా లిస్ట్ ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. డిప్యూటీ కలెక్టర్లు 45, డిఎస్పి 115, సిటిఓ 48, ప్రాంతీయ రవాణా అధికారి 4, జిల్లా పంచాయతీ అధికారి 7, జిల్లా రిజిస్టర్ 6, జైలు శాఖ డిఎస్సి 5, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ 8, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 30, గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్ 41, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి 5, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి 2, జిల్లా ఉపాధి అధికారి 5, పరిపాలనా అధికారి వైద్య శాఖలో 20, అసిస్టెంట్ రైజర్ ఆఫీసర్ 38, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 41, మండల పరిషత్ అభివృద్ధి అధికారి 140. అంటే ఈ పోస్టులు కావాలి ఇవి ఫిల్ చేస్తారు అనేసి మనకు ఇక్కడ వివరించడం జరిగింది. అయితే ఏ శాఖలో ఉన్నాయి, మనకు సిలబస్ ఏ విధంగా ఉంది, ఏవి భర్తీ చేస్తారు అన్న వివరాలు మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కదా. అంటే మనకున్న 565 పోస్టులతో 563 పోస్టులతో గ్రూప్ 1లో ఏ శాఖలో ఎన్ని ఫిల్ చేస్తారు, ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని కేటాయించారు, సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేసి మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఇది ఈరోజు వచ్చేసి గ్రూప్ 1 పరీక్ష గురించి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. కంపల్సరీ ఒక చిన్న లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఈ విధంగానే మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.